వెల్కమ్ బ్యాక్. సంక్షేమ కోణంలోనే తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. సంక్షేమం, పల్లెల ప్రగతి, ఉపాధి కల్పన తమ ప్రభుత్వ ప్రధానాంశాలన్నారు ఆర్థిక మంత్రి. మేనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా వాటిని అమలు చేస్తామన్నారు. ప్రాధాన్యత అంశాలకు నిధుల కొరత ఉండదని, వాటిని ఎలా అధిగమించాలో ప్రభుత్వం దగ్గర కార్యాచరణ ప్రణాళిక ఉందంటున్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్కు సిద్ధమవుతుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాల విమర్శల నడుమ అసెంబ్లీ రణరంగంగా మారినటువంటి నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతుంది ఆర్థిక మంత్రి ఈటెల గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కోణం ఏదైతే ఉందో, సంక్షేమ కోణం అవుతుందో అదే మొట్టమొదటి ప్రాధాన్యతగా ఈ బడ్జెట్ కూడా కొనసాగబోతోంది. తెలంగాణ ప్రభుత్వం పల్లెలే కేంద్ర బిందువుగా, వ్యవసాయ కేంద్ర బిందువుగా రెండవ ప్రాధాన్యత రంగాన్ని మేము ఎంచుకున్నాం. ఆ ప్రాధాన్యత కొనసాగుతుంది. మూడో ప్రాధాన్యత, లక్షలాది మంది బిడ్డలు ఇప్పటికీ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి మా ప్రాధాన్యత నిర్ణయించుకున్నాం. పోయిన బడ్జెట్ కంటే కూడా ఈ బడ్జెట్తో కొంత క్లారిటీతోటి, పూర్తి అవగాహనతోటి ప్రవేశపెట్టేటువంటి ఆస్కారం అయితే ఉంది. చాలా సందర్భాల్లో చాలా రాజకీయ నాయకులకు ఉన్న అనుమానం ఏంటంటే ఎట్లా తెస్తారు డబ్బులు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అనే భావన వ్యక్తం చేసేది. కానీ తెలంగాణ ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ అయితే డిక్లేర్ చేసిందో, దేశంలో రెండు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్స్, ఒకటి గుజరాత్, 2 తెలంగాణ. కానీ గత బడ్జెట్ ఫలితాలు చూసుకున్నట్లయితే మనం పెట్టిన అంచనాలను చేరుకోలేకపోయాము, ఆదాయ వ్యయాలు గతి తప్పాయన్న విమర్శ కూడా ఒకటి ఉంది. ఎక్కడ కూడా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్లో కానీ పెద్ద తేడా లేదు. తేడా ఎక్కడొచ్చిందంటే ఇలా కేంద్రంలో కొత్త గవర్నమెంట్ రావడం, ఆ కేంద్రం లోటు బడ్జెట్లో ఉండడం, వాళ్ళు ఆశించిన మేరకి, వాళ్ళు సూచించిన మేరకి, బడ్జెట్లో సూచించిన మేరకి రాష్ట్రాలు నిధులు ఇవ్వకపోవడం అనేటువంటిదే డ్రాబ్యాక్ తప్ప ఇంకోట్లేదు. మేము ఏం ఆశించినాం, ఇలా బైఫర్కేషన్ రాష్ట్రాలు విడిపోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సాయం చేస్తామని చెప్పి ఆశించినాం. ఒక 5,000 కోట్ల రూపాయలు మేము పెట్టుకున్నాం, రాలేదు ఒక రూపాయి కూడా. మేము కనీసం అప్పులు తెచ్చుకోవడానికి FRBM లిమిట్ పెంచమని చెప్పి కోరినాం, కానీ ఒక రూపాయి కూడా. కానీ రాష్ట్రంలో మీరు పెట్టుకున్న లక్ష్యాలు కావచ్చు, భూముల క్రమబద్ధీకరణ కావచ్చు, లేదంటే ఆదాయ మార్గాలు ఏవైతే మీరు గత బడ్జెట్లో చూపించారో అవి పూర్తి స్థాయిలో చేరుకోలేకపోయారు అనేది తప్పు. ఇలా మేము భూముల రెగ్యులేషన్ ద్వారా కావచ్చు, అమ్మకం ద్వారా కావచ్చు 6,500 కోట్ల రూపాయలు పెట్టుకున్నప్పుడు వాస్తవం. దాంట్లో మాకు స్టాఫ్ లేకపోవడం వల్ల, కొత్త రాష్ట్రం అవడం వల్ల, కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులు అవడం వల్ల కొంత రాని మాట వాస్తవమైనప్పుడు 1,000 కోట్ల రూపాయలు మాత్రం వచ్చింది. ఈ సంవత్సరం అది డబుల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అయితే ఎన్నికల హామీల కంటే కూడా ఎన్నికల తర్వాత, అంటే గత 6 నుంచి 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇస్తున్నారు. అంటే కొత్తగా ఈ హామీలకు భారం పడే అవకాశం లేదా? ఈ భారాన్ని ఎలా పూడ్చుకోబోతున్నారు? ఇచ్చే ప్రతి హామీ కూడా ప్రజలకు సంబంధించిన హామీ. ఇవాళ 200 రూపాయల పెన్షన్ అనేది మేము 1000 రూపాయలు పెంచాలనుకున్నాం, అది మేనిఫెస్టోలో పెట్టుకోవడం చేసాం. మేము మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ప్రతి పేద కుటుంబం ఆడబిడ్డ పెళ్లి చేస్తే 51,000 రూపాయలు, అది బడ్జెట్ మేము మేనిఫెస్టోలో పెట్టుకోలేము. ఇవాళ మిషన్ కాకతీయ కూడా మేము పెట్టుకోకపోవచ్చు. మేనిఫెస్టోలో పెట్టుకున్న దాన్ని ఒక్కటి కూడా విస్మరించకుండా దాన్ని అమలు చేసుకుంటూనే ఇవాళ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, ప్రజల సమస్యలు పూర్తిగా అర్థమైన తర్వాత ఇలా వాటర్ గ్రిడ్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అలాంటి కార్యక్రమాలకు కూడా మేము ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దానికైనా దీనికైనా నిధుల కొరత ఉందని మాత్రం మేము భావించట్లేదు. దాన్ని అధిగమించడానికి, ఆ నిధులు సమకూర్చుకోవడానికి, ఆ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమగ్రమైన ప్లాన్ ఉండదు. అయితే ప్రభుత్వ పరంగా, హామీల పరంగా మీరు గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం ఫర్మానాలు జారీ చేస్తున్నాయి, మీరు చెప్పిన పనులు ఏమీ చేయట్లేదు అని. నిద్ర పోయిన వాడిని లేపడం సులువు, నిద్రపోతున్న నటించే వాడిని లేపడం చాలా కష్టమవుతుంది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తన కాళ్ళ కింద భూమి కదిలిపోయింది, ఇలా రాజకీయ శూన్యంగా కనబడుతుంది వాళ్ళ పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, దానికి ఇంకో ఎజెండా లేదు. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి చెప్పు చేతులలో ఉండి వాళ్ళ కనసాగలతో నడిచేటువంటిది. తెలంగాణ కుదురుకోవద్దు, తెలంగాణ ముందుకు పోవద్దు, తెలంగాణ కుక్కలు చిప్పలు ఇస్తారాకైందని చెప్పింది కాబట్టి డీస్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. అయితే గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా చూసాం, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. మరి బడ్జెట్ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి? ఇప్పుడు వాళ్ళ నైజం ఏందో అర్థమైపోయింది.
వాళ్ళ ఎజెండా ఏందో అర్థమైపోయింది. వాళ్ళకు ప్రజా సమస్యల మీద అసెంబ్లీని స్టాల్ చేయడం కానీ, ప్రజా సమస్యల మీద మీరు ఏమన్నా అసెంబ్లీలో నిరసన చెప్పేటువంటి అధికారం ఉంటుంది. కానీ ఒక రాజకీయపరమైన నువ్వు ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీని తెచ్చుకుంటావో, ఆ ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నావో, ఎమ్మెల్యేని తెచ్చుకుంటున్నావో, ఇలా అదే వరవడి అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాం. దాని మీద ఇంత గగ్గోలు పెడుతున్నాం అంటేనే నీ ఎజెండా ఏందో అర్థమవుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రెచ్చగొట్టి దాడులు చేశారు, వారిని సస్పెండ్ చేయాలనేది విపక్షాల విమర్శ. తప్పకుండా ఇవాళ ఫుటేజెస్ ఉన్నాయి. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతూ ఉంది. ఫ్లోర్ల మీటింగ్ ఖచ్చితంగా దాంట్లో ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు ఒప్పు చేసిండ్రు అవన్నీ వాళ్ళ ముందు పెడతాం. సార్, కొత్త పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కుల పాలన జరుగుతుందనేది ఆయన ప్రధానమైన విమర్శ. వాళ్ళకి దొరుకుతలేదు, వాళ్ళకు ఏది దొరుకుతలేదు, కావాలి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సహజంగా ఉంటుంది. ఇది ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. బడ్జెట్ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఎజెండాగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము. అదే సమయంలో ప్రతిపక్షాలకు భూమిని కదిపోతుంది, ప్రతిపక్షాల కింద ఉన్నటువంటి భూమి కదిలిపోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనేది ఆర్థిక మంత్రి ఈటెల చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి శ్రీకాంత్, సాక్షి టీవీ, హైదరాబాద్.